కీర్తనల గ్రంథము 37వ కీర్తన 37వ కీర్తన మరి 24వ వచనాన్ని ఈ ఉదయ కాలంలో మనం ధ్యానిద్దాం. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు మనకు అద్భుతమైనటువంటి కాపరి. ఆయన అద్భుతమైన కాపరి. మనల్ని అన్ని సమయాల్లో బలపరచాలని ఎప్పుడు ఆసక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడంట ఆయన యందు భయము భక్తి కలిగిన వాళ్ళ చేతిని పట్టుకుంటాడంట. హల్లెలూయా. ఎవరైతే దేవుని మార్గాన్ని సరిగా అనుసరిస్తూ ఉంటారో, దేవుని వాక్యానుసారంగా వారి జీవితాలు క్రమపరుచుకొని నీతిమంతులుగా ఆయనను అనుసరిస్తూ ఉంటారో, దేవుడు ఏం చేస్తాడు? అట్టి వారి చెయ్యిని దేవుడు పట్టుకుంటాడు. హల్లెలూయా. మనము మన బిడ్డల యొక్క చేతిని చాలాసార్లు పట్టుకుంటుంటాం. మనం ఎందుకు మన బిడ్డల చేతులు పట్టుకుంటాం? మనకు తెలుసు, మన చెయ్యి పట్టుకోకపోతే వాళ్ళు జారి పడిపోతారు. కాబట్టి మనము వాళ్ళు నడక నేర్చుకునేంత వరకు మనం ఏం చేస్తాము? మన బిడ్డలు చేయి పట్టుకొని నడిపిస్తుంటాం. ఒక టైం వస్తుంది, మనం పిల్లల చేయి పట్టుకుంటుంటే చెయ్యి వదులు నాన్న, చెయ్యి వదులమ్మా అని చెప్పి వాళ్ళు ఇదిలించుకొని నడిచిపోతుంటారు. అంటే మాకు నడక వచ్చేసింది అని. కానీ దేవునితో నడక మటుకు నన్ను వదులు, నా చెయ్యి వదులు నాన్న అని మనం వదిలామంటే ఖచ్చితంగా మనం పడిపోతాం. మనం బ్రతికినంత కాలం మన చెయ్యి దేవుడు పట్టుకొని ఉండాల్సిందే. మనం జీవించినంత కాలము ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపించాలి. ఎందుకంటే మనం ఎప్పటికీ ఆయన ఎదుట చిన్న బిడ్డలమే, ఆయన ఎప్పటికీ మనకు తండ్రి. హల్లెలూయా. లోకపరంగా మన వయసు పెరిగి మనకు తెల్ల వెంట్రుకలు వచ్చేయచ్చు, ముసలి వాళ్ళు అయిపోతుండొచ్చు, నేను పెద్దోడిని అయిపోయాను అనుకుంటూ మనకు దేవుని విషయాలు అన్నీ తెలిసిపోయినాయి, ఇక దేవుడు నన్ను పట్టుకోకపోయినా నేను నడిచేయగలనంటే కుదరదు. మనకు ఇక్కడ వయసు పెరుగుతుంది, కానీ మనం ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో ఆయన బిడ్డలుగానే కనిపిస్తాం, ఆయన కుమారులు కుమార్తెలుగా ఉంటాం. అందుకే దేవుడు ఏం చేస్తాడంట? మన చెయ్యి పట్టుకునే ఉంటాడంట. హల్లెలూయా. దేవా, నా చేతిని నిత్యము నువ్వు పట్టుకొని నడిపించాలయ్యా అని మనము ఆశపడాలి, దేవుణ్ణి కోరుకోవాలి. చాలాసార్లు మనం ఏంటంటే దేవుని యొక్క నడిపింపును కోరుకోం, దేవుని వెంట నడవడానికి ఇష్టపడం, దేవునికి దూరంగా వెళ్ళిపోయి మనం ఇబ్బంది పాలైన తర్వాత దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యా ప్రభువా, నేను నిన్ను వదులుకొని దూరమైనందువల్ల నాకు ఎటువంటి పరిస్థితి ఎదురైంది, ఎంత ఇబ్బంది పాలయ్యాను. మన జీవితంలో శోధనలు అనేది చిన్న వయసులోనే కాదు, ముసలి వయసులో కూడా, వృద్ధాప్యంలో కూడా మనము శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం. మరి ప్రతి కాలంలో కూడా మనకు ఎవరు అవసరం అంటే దేవుడు మనకు తోడు అవసరం. ఏ మనుషులు మన వెంట లేకపోయినా దేవుడు మనకు తోడై ఉంటే చాలు. ఆయన మన వెంట ఉండాలి అని మనము ఎప్పుడైతే ఆశపడతామో అట్టి వారిని దేవుడు చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. అట్టి ఆసక్తి మనలో లేనప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, 147వ కీర్తన 147వ కీర్తన 6వ వచనం మనం చదువుదాం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును అంటాడు. చూసారా? దేవుడు ఎవరు చేయి పట్టుకుంటాడంట? ఎవరిని లేవనెత్తాడంట? ఎవరిని లేవనెత్తుతాడంటే ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే దీనులుగా ఉంటారో, ప్రభువా నైనా నువ్వే నాకు ఆధారం అంటూ ప్రతి నిత్యం ప్రతి సమయంలో దేవుని పాదాలు పట్టుకొని దేవుని భయము కలిగి వణుకుతూ ఉంటారు. వాళ్ళే దీనులు, దీనత్వం కలిగిన వాళ్ళు. దేవుడంట దీనత్వం కలిగిన వారిని
చేయబట్టుకుంటాడంట. మరి భక్తిహీనులను, దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా తిరిగే వాళ్ళని దేవుడు అంటున్నాడు, భక్తిహీనత కలిగిన వాళ్ళని ఆయనే నేలను కూలుస్తాడంట. అనేక సార్లు మరి దేవుని బిడ్డలు పడిపోవడానికి కారణము దేవుడు వారిలో ఉన్నటువంటి భక్తిహీనతను చూసి తోసివేస్తాడు. వారిలో దైవ భయం లేకుండా ఉండడాన్ని చూసి దేవుడు దూరం పెడతాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధులైన దేవుడు. పరిశుద్ధులైన దేవునితో మనము పరిశుద్ధంగా ఆయన అనుసరించాలి. భక్తిహీనతతో, దైవ భయం లేకుండా, వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తూ మనం దేవుణ్ణి అనుసరించలేం. హల్లెలూయా. దేవుణ్ణి అనుసరించాలంటే మనము ఆయన మార్గంలో నడుస్తూ ఆయన అనుసరించాలి. ఆయన చెప్పిన ఆజ్ఞలను అనుసరిస్తూ ప్రభువు వెంట నడవాలి. అందుకే దేవుడు అంటాడు, దీనులైన వారు ఎవరైతే నాకు లోబడతారో అటువంటి వారు నేను వారిని నడిపిస్తాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినమున నీవు తగ్గించుకునే కొలది దేవుడు నీ చేతిని పట్టుకొని ఉన్నాడు. దేవుడు నీ చేతిని ఎప్పుడు పట్టుకుంటాడు? దేవుని వాక్యం చెప్తుంది 139వ కీర్తన 139వ కీర్తనలో ఆయన అంటాడు, 5వ వచనం మనం చదువుదాం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. హల్లెలూయా. దేవుడంట వెనక ముందు మనల్ని ఆవరించి తన చెయ్యి మన మీద పెడతాడంట. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవా నీ చెయ్యి ఎప్పుడు నా తల మీద ఉండాలని మనం కోరుకోవాలి. దేవా నీ చెయ్యి నా తల మీద పెట్టి నన్ను నీ మహిమతో ఆవరించు. ఈ దినమంతా నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ వ్యక్తులతో కలిసినా, ఏ పరిస్థితులు గుండా నడుస్తున్నా నీ చెయ్యి నా తల మీద ఉండాలయ్యా. నీ మహిమ నన్ను ఆవరించాలి తండ్రి. వెనుక ముందు నీ మహిమ నన్ను ఆవరించాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మాటలో దేవుని వాక్యం ఇంకొక అద్భుతమైన మాట ఉంది. దాంట్లో 8వ వచనంలో మనం చదివితే అక్కడ వాక్యం చెప్తుంది, నేను ఆకాశంకి ఎక్కినా నువ్వు అక్కడున్నావు, పాతాళంలో పండుకొనినా నీవు అక్కడ ఉన్నావు. 9-10 వచనాలు చదివితే, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. హల్లెలూయా. కాబట్టి దేవుని చెయ్యి అన్ని సమయముల్లో, అన్ని స్థలములలో నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ సహాయాన్ని, అద్భుతమైన సహాయాన్ని పొందుకోవడానికి మనం ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. దానికి ఇప్పుడు మనము ఏదన్నా సర్వీసెస్ మనం పొందుకోవాలంటే దానికి ఇంతని ఛార్జ్ చేస్తారు. దేవుని యొక్క సహాయం పొందుకోవడానికి ఎటువంటి ఛార్జెస్ లేవు, ఉచితమే. కానీ ఆ ఉచితాన్ని పొందుకునే అర్హత మనకు. హల్లెలూయా. ఆ ఉచితమైనటువంటి అద్భుతమైన దైవ రక్షణ పొందుకోవడానికి తగిన అర్హత మనకు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన హస్తం నీ తల మీద ఉంచుతాడు. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా దేవుని హస్తం నీ తల మీద ఉంటుంది. ఈ స్థలం వరకు దేవుడు రాడేమో అంటే ఎక్కడికైనా దేవుడు రాగలడు. హల్లెలూయా. ఆయన అన్ని స్థలములలో ఒకేసారి ఉండగలిగిన దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన దీనులకు సహాయం చేస్తాడంట. 145వ కీర్తన 14వ వచనం మనం చదివితే, 145:14, ఆయన పడిపోవు వారి అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఈ దినం నువ్వు దేని విషయంలో కృంగి ఉన్నా కూడా, దేని విషయంలో నువ్వు కలవరపడుతున్నా కూడా మనం దానికి దిగులు పడాల్సిన అవసరం లేదు. మనము దీనులుగా ఉంటున్నామా? దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నామా? మనకు దేవుని భయం ఉందా? నిజంగా దేవుని వాక్యం అంటే ఒక వణుకు ఉందా మనలో? ఆయన పరిశుద్ధుడు, ఆయన సన్నిధిలో ఈ దినమున నేను ఉన్నాననేటువంటి భయం భక్తితో నువ్వు దేవుని సన్నిధికి వచ్చున్నావా? అది దేవునికి చాలు. అదే నీ క్వాలిఫికేషన్. హల్లెలూయా. ఆ భయం మనలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నీవు కృంగిపోయి ఉంటే నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను పట్టుకుంటాడు ఆయన. హల్లెలూయా.
నిన్ను ఘనపరుస్తాడు ఆయన, నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. నీ విరోధమైనటువంటి శత్రువులందరి ముందు ఆయన నిన్ను లేవనెత్తుటకు శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. నీ చెయ్యి పట్టుకున్న వాడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు దేనికి దిగులు పడవు. ఆమేన్. నా చెయ్యి నా దేవుడు పట్టుకున్నాడు, నా యేసయ్య పట్టుకున్నాడు. ఆయన అన్ని పరిస్థితుల నుంచి నన్ను లేవనెత్తగలడు. హల్లెలూయా. మరి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం వెళ్తే ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో ఒక అద్భుతమైన అనుభవాన్ని వారికి అనుగ్రహిస్తున్నాడు. మరి యేసు ప్రభు వారిని ప్రయాణమై వెళ్ళమని చెప్తాడు ఇక్కడ 14వ అధ్యాయంలో. అప్పుడు ఏమవుతుందంట, 24వ వచనం నుంచి మనం చదివితే, అప్పటికి ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచు ఉండెను. హల్లెలూయా. కాబట్టి భయంకరమైనటువంటి గాలి వీచి అలల చేత ఆ దోణి కొట్టబడుతూ ఉందంట. శిష్యులు మట్టుకే ఆ యొక్క పడవలో ఉంటూ ఉన్నారు. వారి యొక్క దోణి అలల చేత కొట్టబడుతూ ఉంది. హల్లెలూయా. మన జీవితాలు కూడా ఎట్లుంటాయంటే కొన్నిసార్లు ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య, ఒక శోధన తర్వాత ఇంకొక శోధన, అలల వలె మనకు సమస్యలు మనల్ని తాకుతూ ఉంటాయి. ఒకటి దాటిన తర్వాత ఇంకొకటి వస్తుంటది. హల్లెలూయా. కానీ శిష్యులకు ఉన్నటువంటి అద్భుతమైన కృప ఏంటంటే వారిని కాపాడడానికి యేసు అక్కడికి వస్తున్నాడు. హల్లెలూయా. అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో, ఆ చీకటి సమయంలో, రాత్రికాల సమయంలో మరి ఆ యొక్క సముద్రం మధ్యలోనికి వచ్చి వారిని కాపాడే వ్యక్తి ఇంకొకరు ఎవరు లేరు. మరి అటువంటి సమయంలో ప్రభు అయిన యేసు ఏం చేస్తున్నాడట, 25వ వచనం చెప్తుంది, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి వద్దకు వచ్చాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ కొరకు ఆయన నీళ్ల మీద కూడా నడవగలడు. ఆమేన్. ఆయన ప్రతి పరిస్థితి మీద దాటి నీ వద్దకు రాగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ యొక్క శిష్యులను రక్షించడానికి ఎవరైనా పడవల్లో వస్తారు, కానీ యేసయ్య ఏం చేశాడంట, నీటి మీద నడిచాడంట. నా జనులు, నా యొక్క శిష్యులు మరి మునిగిపోతున్నటువంటి పరిస్థితి నుంచి నేను కాపాడాలంటే నీటి మీద నేను నడవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము ఏ పరిస్థితులు నిన్ను ముంచాలని పనిచేస్తున్నాయి, ఏ విరోధపు శక్తులు, ఏ విరోధమైన మనుషులు నిన్ను ముంచివేయాలని నీకు విరోధంగా ఆలోచిస్తున్నారు, దిగులు పడాల్సిన అవసరం లే. ఆ సమస్యల మీదే దేవుడు నడిచొచ్చేస్తాడు. హల్లెలూయా. ఆ పరిస్థితులే యేసుకు మార్గంగా మారుతాయి. మనకు మార్గం మూసుకుపోయిన మార్గం నుంచే యేసు నడిచొస్తాడు. హల్లెలూయా. ఆ జలములు, ఏ జలాలైతే మరి శిష్యుల్ని ముంచివేయడానికి సిద్ధంగా ఉన్నాయో ఆ జలముల మీద యేసు నడుస్తున్నాడంట. హల్లెలూయా. ఈరోజు నీకు సమస్య, అయ్యో ఈ పరిస్థితులు నన్ను ముంచేస్తాయేమో, మరి నా కుటుంబ పరిస్థితి ఏందో అనుకుంటున్నటువంటి దాని మీద యేసు నడుస్తాడు. హల్లెలూయా. దాని మీద యేసు నడిచి నీ వద్దకు వస్తాడు, నీ చెయ్యి పట్టుకుంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఆ యొక్క నీటి మీద సహాయం చేయడానికి మరి శిష్యుల వద్దకు వచ్చినప్పుడు వాళ్ళు భయపడిపోతున్నారు. ఈ దేవుడు మరి మా యేసయ్య మాతో పాటు నేల మీద నడుస్తాడు, ఆయన నీటి మీద నడిచి రావడం మొదటిసారి వాళ్ళు చూస్తున్నారు. అరే, నీటి మీద నడిచి వచ్చేది మనిషా, భూతమా? ఎట్లా మాకు తెలిసినటువంటి యేసు అనే వ్యక్తి నీటి మీద ఎట్లా నడుస్తాడు? హల్లెలూయా. ఎస్, మనకు కూడా చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే, దేవుడు మనకు సహాయం చేయడానికి మన యొద్దకు వస్తున్నా కూడా ఈ పరిస్థితిలో దేవుడు నాకు ఎట్ట చేస్తాడు సహాయం? ఈ విషయంలో దేవుడు నాకు సహాయం చేయలేడు. మనుషులు కూడా అంటారనమాట. ఏమని? ఈ పరిస్థితిలో మీకు కష్టమయ్యా, నీ దేవుడు కూడా నీకేం చేయలేడు. హల్లెలూయా. అటువంటి వారు అవిశ్వాసులు, వాళ్ళకి నమ్మకం లేదు. మనకెందుకు నమ్మకం లేకుండా ఉండాలి? మనం దేవుడిని నమ్మిన వాళ్ళు. హల్లెలూయా. మనం ఎంత కఠినమైన పరిస్థితిలో ఉన్నా మన యొద్దకు వచ్చేది
మన యేసయ్య మట్టుకే కానీ దయ్యము భూతము మన దగ్గరికి రాదు. శిష్యులు అది గ్రహించలేక మనల్ని కాపాడేవాడు నీటి మీద ఎందుకు నడిచి వస్తాడు? అది యేసయ్య మట్టుకు కాదనుకుంటున్నారంట. కానీ వారిని చూసి యేసయ్య చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడొద్దు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసు నిన్ను నన్ను చూసి చెప్తుండే మాటలు అవి. దేనికి దిగులు పడద్దు, నీ చేయి నేను పట్టుకుని ఉన్నా, ధైర్యం తెచ్చుకో, నేను నీ పక్కన ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను. మనుషులు మనకు సహాయం చేయకపోవచ్చు, పరిస్థితులు మనకు విరోధంగా ఉండొచ్చు, వ్యాధి మనల్ని కృంగజేస్తూ ఉండొచ్చు, శత్రువు మనకు విరోధంగా తంత్రాలు పంతూ ఉండొచ్చు. కానీ ధైర్యం తెచ్చుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన నీ యొక్క సమస్యలన్నిటినీ దాటి నీ యొద్దకు రాగలడు. హల్లెలూయా. దాటి నీ యొద్దకు వచ్చి నిన్న ఆ యొక్క పరిస్థితి నుంచి బయటికి తీసుకొని వచ్చేస్తాడు. హల్లెలూయా. మరి దేవుడు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకో, నేనే అని చెప్పేసి అంటున్నాడు. పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నేను నీ యొద్దకు వచ్చేందుకు నాకు సెలవివ్వు అంటున్నాడు. హల్లెలూయా. నాకు సహాయం చేసేవాడు నా దేవుడైతే నేను ఈ సమస్యల మీదే నేను దాటి ముందుకు వెళ్ళిపోవాలి. ఈ పరిస్థితులన్నింటినీ కూడా నేను దాటేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఇది నీటి మీద నడిచేది మనుషులకు అసాధ్యం. కానీ పేతురు అంటున్నాడు, నాకు సహాయం చేసేవాడు నా దేవుడైతే నేను ఈ సమస్యలన్నీ దాటి నేను బయటికి పోవాలి. నేను ఇక పరిస్థితులన్నిటి నుంచి నేను దాటుకొని ముందుకు పోవాలి. దేవా నాకు సహాయం చేయి. నిజంగా దేవుని బిడ్డలు ఎదుర్కొనే సమస్యలు ఎట్లుంటాయంటే మనుషులు ఎవరికి అసాధ్యమైనవి, కానీ అసాధ్యమైన కార్యాలు దేవుడు మనకు తోడే ఉంటే మనం చేయగలం. పేతురు కూడా దేవుడు చెప్తున్నాడు, నేను నడుస్తున్నాను, నువ్వు దాటి వచ్చేస్తావు. నేను నీళ్ళ మీద నడవగలిగానంటే నువ్వు ఈ యొక్క నీటి మీద నడవగలవు. ఈ సమస్యలు నువ్వు దాటి బయటికి రాగలవు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు చెప్తున్నాడు, లేచి రా పేతురు అని చెప్పి. హల్లెలూయా. ఈ దినము నిన్ను నన్ను చూసి ఆయన అదే చెప్తున్నాడు. నీ పరిస్థితులన్నిటి నుంచి నేను నిన్ను బయటికి తీసుకురాబోతున్నాను. పరిస్థితులు నమ్మద్దు, నువ్వు వాటిని దాటుకొని రా, దాటుకొని బయటికి రా, వాటి మీద నువ్వు నడవాలి. హల్లెలూయా. శత్రువుని మన పాదాల కింద పెట్టి శత్రువు యొక్క క్రియలన్నిటి మీద మనకు జయమిచ్చి నడిపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. పేతురు కూడా దేవుని ఆజ్ఞను తీసుకొని ఆయన ఏం చేశాడంట, మానవుడిగా నీటి మీద నడవడం ప్రారంభించాడు. హల్లెలూయా. 29వ వచనం చెప్తుంది, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. ఆమేన్. హల్లెలూయా. నీళ్ల మీద నడిచాడు. ఆ తర్వాత భయం వచ్చింది, అది పక్కన పెడదాం. కానీ పేతురు ఏం చేశాడంట, నీటి మీద నడిచాడంట. ఆమేన్. మనం కూడా భయపడినంత కాలము లోకం మనల్ని ఏం చేయలేదు, ఏ పరిస్థితులు మనల్ని ఏం చేయలేవు, ఏ విధమైనటువంటి శత్రుక్రియలు మనకు విరోధంగా పనిచేయలేవు. నిన్ను ఓడించే శక్తి భూమి మీద ఇంకొకటి లేదు. హల్లెలూయా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. అది మనం నమ్మాలి. ఎంత పెద్ద మరి విగ్రహాలైనా, ఎంత పెద్ద శత్రు క్రియలైనా, మరి నీకు విరోధంగా ఏ మంత్రాలు, తంత్రాలు, చేతబడులు ఏది చేయని, మనం వాటన్నిటి దాటిపోతాం ముందుకి. వాటన్నిటి దాటిపోగలం. వాటిని దాటగలిగే శక్తిమంతుడైన యేసు మనలో ఉండి దాటింప చేస్తాడు. అది ఎప్పటి వరకు మనం దాటుతామంట, మనం భయపడినంత వరకు. పేతురు కూడా భయపడినంత వరకు నడిచెను అంటది దేవుని వాక్యం. నడిచెను. దేని మీద నడిచాడు? నీళ్ళ మీద నడిచాడు. సాధ్యమా? సాధ్యం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం చెప్తాడు. హల్లెలూయా. దేవుడు పేతురు నడిపించినప్పుడు నిన్ను కూడా తను చేపట్టుకొని నడిపించగలడు. ఆమేన్. కానీ ఆయన భయపడి ఎప్పుడైతే మునిగిపోతున్నాడో యేసుప్రభు ఏం చేశాడంట, 31వ వచనంలో,
వెంటనే యేసు చెయ్యి చాపి పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని, మళ్ళా వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. దేవుడు ఏం చేశాడు? అతని చెయ్యి పట్టుకొని లేవనెత్తి, యేసయ్య చెయ్యి పట్టుకొని నీటి మీద నడిపిస్తూ ఉన్నాడు. చెయ్యి పట్టుకొని నీటి మీద నడిపిస్తున్నాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు కూడా వెంటనే సహాయం చేయడానికి ఎప్పుడూ దేవుడు నీ పక్కన ఉన్నాడు అనేది నువ్వు మర్చిపోకూడదు. నువ్వు ఏ స్థలంలో, ఏ సమయంలో, ఏ పరిస్థితిలో నేను పడిపోతానేమో అని నువ్వు అనుకుంటావో, ఆ సమయంలో యేసు తన నీ చెయ్యి పట్టుకుంటాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా! ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. హల్లెలూయా! దేవుడు ఏం చేశాడంట? యేసుతో కూడా మనల్ని కూడా లేపాడంట. మనల్ని కూడా లేపాడు. ప్రతి పరిస్థితి నుంచి నిన్ను లేవనెత్తినాడు దేవుడు. ఏ పరిస్థితి నుంచి? మన శాపము నుంచి, మన పాపము నుంచి, మన ప్రాచీన స్వభావం నుంచి, లోకానుసారమైన జీవితాల నుంచి, అలాగే అపవాది యొక్క ప్రతి క్రియల నుంచి దేవుడు ఏం చేశాడు? మనకు విడుదలిచ్చాడు. మనకు విడుదలిచ్చి మనను ఆయనతో కూడా లేపి ఎక్కడ కూర్చుండబెట్టాడు? దేవుడు పరలోకమందు కూర్చుండబెట్టాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరలోకమందు నేను చనిపోయిన తర్వాత కదా పోయి కూర్చుండేది అంటే, దేవుడు చనిపోయిన తర్వాత గురించిగా చెప్పేది. మనం సజీవులుగా ఉండగానే ఆయన పరలోకపు అనుభవాలను మనకిస్తూ, మన ఆత్మ దేవునితో ఐక్యమయ్యే అనుభవం ద్వారా ఈ భూమి మీదనే పరలోక అనుభవాలను దేవుడు మనకిస్తాడు. మనం శరీర ప్రకారంగా ఇక్కడ ఉన్నా కూడా మన ఆత్మ ఎప్పుడు దేవునితో కూడా పరలోకమందు ఉంటుంది, అలాగే భూమి మీద కూడా ఉంటుంది. హల్లెలూయా! ఎందుకంటే దేవుని వాక్యం అబద్ధం కాదు. వాక్యాన్ని మనం నమ్మాలి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు సమస్తమునకు పైగా నిన్ను కూర్చుండబెట్టాడు. దేనికి కదల్చబడినటువంటి స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడు. హల్లెలూయా! కాబట్టి ఈ స్థితిలో మనం నిలబడినప్పుడు మన జీవితంలో గాలిబాన్లు వస్తాయా? శోధనలు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. రాక కాదు. కానీ వాటన్నిటిని కూడా దేవుడు తన చేయితో నీకు సహాయం చేసి నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా! దేవుడు నీలో దీనత్వాన్ని చూస్తాడు. నీ ప్రతి పరిస్థితిలో నువ్వు ప్రభువునిపై ఆధారపడాలని దేవుడు కోరుకుంటాడు. ప్రభువు మీద ఆధారపడడం మనం నేర్చుకుందాం. దేవునికి మన పరిస్థితిని అప్పగిద్దాం. దేవుని హస్తం నీ మీద ఉన్నదని మర్చిపోవద్దు. దేవుని కృపపై నువ్వు ఆధారపడినప్పుడు దేవుడు నిశ్చయముగా నీ పరిస్థితులన్నిటి నుంచి పైకి తీసుకొచ్చి తనతో కూడా నిన్ను కూర్చుండబెట్టుకొని నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైనా ఈ ఉదయ కాలంలో నీ చెయ్యి మా మీద ఉంచి ఉన్నందుకు స్తోత్రం. నీ చెయ్యి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. నీ బిడ్డలు ఈ దినమున తండ్రి ఏ పరిస్థితుల గుండా నడుస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నైనా అది నీకు తెలుసు. అందుకే నీ చెయ్యి వారి మీద చాపబడింది. ఇప్పుడు తండ్రి, నీ చెయ్యి మా మీద ఉన్నప్పుడు మేము నేలన పడినా తిరిగి లేస్తామని దేవుని వాక్యం చెప్పినట్లు నీ బిడ్డల యొక్క ప్రతి పరిస్థితి నుంచి ఆ దినమున మునిగిపోతున్న పేతుని లేపినట్లు ఇప్పుడు నైనా వారి పరిస్థితులన్నిటి మీద మీరు నడిచి వారి చెయ్యి పట్టుకొని మీరు లేవనెత్తినందుకు స్తోత్రం. ఇప్పుడే పరిస్థితులన్నీ వారి జీవితాల్లో మారుతున్నందుకు నైనా ఒక అసాధారణమైనటువంటి దేవుని సహాయం నీ బిడ్డలు ఇప్పుడు పొందుకుంటున్నందుకు నీకు వందనాలు. వాళ్ళ పరిస్థితులన్నిట్లో ఇప్పుడు ఒక మార్పు కలుగుతున్నందుకు నీకు స్తోత్రం. ఒక విడుదల కార్యం నీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చి నైనా తండ్రి నీ బిడ్డలు మీరు బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. హల్లెలూయా! సమస్తమునకు పైగా నీతో కూడా నైనా పరలోకమందు నీ బిడ్డల్ని కూర్చుండబెట్టి ఉన్నటువంటి సత్యం నైనా మేము గ్రహించి ప్రతి పరిస్థితిని దాటి నైనా ప్రభువు వెంట నీకు సాక్షిగాను ఈ లోకానికి నైనా మేము
ఆశీర్వాదంగా ఉండు రీతిగా తండ్రి మా జీవితాన్ని దీవించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.